మీకా అనే పేరుకు ప్రభువుతో సమానమైన వారెవరు అని అర్థం. ప్రముఖ ప్రవక్త అయిన యెషయాకు మీకా సమకాలికుడు. తీవ్ర స్థాయిలో విగ్రహారాధన రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో వారిద్దరూ దేవుని పట్ల తమ నమ్మకత్వాన్ని, బాధ్యతను విడవకుండా కాపాడుకున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన అర్హతలను మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో క్లుప్తంగా ఇలా వివరించబడింది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవునితో కూడా నడుచుకొనుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మన సొంత చేతులతో చేసిన పనుల పట్ల మక్కువ పెంచుకోవడాన్ని సూచించడానికి ఉన్నత స్థలాలు అనే పదం వాడబడింది. ఇల్లు, డబ్బు, పతకాలు, దుస్తులు, కార్లు తదితర మన సొంత విజయాల ద్వారా సమకూర్చుకున్న వస్తువులకు మనం బానిసలమైపోయాం. విగ్రహారాధన అనే పదం దేవుని కంటే మీ కోరికలలో మీరు దేనికైతే అత్యంత ప్రాధాన్యత ఇస్తారో దానికి వర్తిస్తుంది. అది మనుషులు కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, లేదా ఏదైనా వస్తు సామగ్రి కావచ్చు. తీర్పు గురించిన తన సందేశం మధ్యలో మీకా అకస్మాత్తుగా తన మాటల పంధాను మార్చి ఒకరోజు భూమిపై శాంతి, నీతి వెల్లువిరుస్తాయనే నిరీక్షణను రేకెత్తించాడు. ఇలా చేయడం ద్వారా దేవుని ఆరాధించడమే శాంతికి మూల కారణమని మీకా మనకు బోధిస్తున్నాడు. 5వ అధ్యాయంలో రక్షకుడు వస్తాడని, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రస్తావించాడు. తూర్పు దేశపు జ్ఞానులను యేసు వద్దకు నడిపించి తద్వారా హేరోదు జారీ చేసిన మరణ శాసనం నుండి ఆయన ప్రాణాలను కాపాడే ప్రవచనాన్ని రాసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఈ నీతిమంతుడైన ప్రవక్తకు ప్రసాదించాడు. వినయంగా, న్యాయంగా నడుచుకునే నాయకులకు దేవుడు ఇటువంటి గొప్ప గౌరవాలను అనుగ్రహిస్తాడు. మీకాలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్యత్వంలోకి ప్రవేశించిన అనేక సంవత్సరాల వరకు బహుశా మన పనుల యొక్క గొప్ప ప్రభావాన్ని మనం చూడలేకపోవచ్చు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.